హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సింధూరా ఫ్రమ్ ఎరీట్ హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం గర్భాశయ ఆరోగ్యం, దానికి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ సింధూరా గారితో మాట్లాడాలనుకుంటే TV9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హాయ్ అండి. డాక్టర్ గారు, సర్విక్స్ అంటే ఏంటి? మీరు మీ ప్రాక్టీస్లో చూసినటువంటి కామన్ సర్వైకల్ డిసీజెస్ అంటే ఏం చెప్తారు? సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం అంటాం. అంటే ఈ గర్భసంచి వెజైనాలో ఓపెన్ అయ్యే దానికి ఒక కనెక్షన్ ట్యూబ్ లాగా ఉంటుంది. సో ఈ సర్విక్స్ ఒక హాలో ట్యూబ్ లాగా మనం ఇమాజిన్ చేసుకుంటే లోపల ఒక కైండ్ ఆఫ్ ఎపిథీలియం ఉంటుంది, బయట ఒక కైండ్ ఆఫ్ ఎపిథీలియల్ లైనింగ్ ఉంటుంది. ఈ రెండు జాయిన్ అయ్యే కరెక్ట్గా ఏరియా అది మన వెజైనాల్లోకి ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ఇది రిపీటెడ్ ట్రామాకి కానీ ఇన్ఫెక్షన్స్కి కానీ కోలుకుంటుంది. సో ఈ సర్విక్స్లో మనం యూజువల్గా చూసేది ఏంటి అంటే రికరెంట్గా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్, పర్సిస్టెంట్ వెజైనల్ డిశ్చార్జెస్, లేదు అంటే అక్కడ చిన్న చిన్న పాలిప్స్ లాగా గ్రో అవ్వడం కానీ, లేదు అంటే అక్కడ చిన్న పుండుల్లాగా పడ్డం, దాన్ని మన సర్వైకల్ ఎరోజన్ కానీ ఎక్ట్రోపియాన్ కానీ అంటాం. అవి కొన్నిసార్లు ప్రీ మాలిగ్నెంట్ లీజన్స్, అంటే క్యాన్సర్ కంటే ముందల ఒక 10 to 30 years క్యాన్సర్ బయటపడే ముందలే మనం డిస్ప్లాస్టిక్ చేంజెస్ అంటాం. అంటే ఆ ఏరియాలో అబ్నార్మల్ సెల్స్ అనేవి మనకి యూజువలీ కనిపించడం మొదలవుతాయి. అండ్ ద ఫైనల్ లీజన్స్ దట్ ఆఫ్ ద సర్విక్స్ మనం చూసేది ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్స్. డాక్టర్ గారు, సర్వైకల్ డిసీజెస్ వల్ల పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందనుకోవచ్చా? సో డిపెండ్స్ అండి. సో డెఫినెట్లీ ఒకవేళ సర్వైకల్ స్టీనోసిస్ అంటాం, అంటే గట్టిగా సర్విక్స్ మూసుకొని పోయి ఉండడం, లేదు రికరెంట్గా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సర్విక్స్ ఉండాల్సిన దానికంటే బాగా బ్యాడ్గా, ఇట్లాంటి దానివల్ల యూజువలీ ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ అనేవి తగ్గుతాయి. లేదు అంటే అసలు ఇన్ఫర్టిలిటీకి ఇదైతే మేజర్ కాజ్ అయితే కాదు. డాక్టర్ గారు, సర్వైకల్ హెల్త్ విషయంలో ఎలాంటి సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు? అది గుడ్ క్వశ్చన్. చాలామంది ఇది చాలా కామన్, నాకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది అని చాలా ఇగ్నోర్ చేస్తారు. రికరెంట్గా వైట్ డిశ్చార్జ్ అవ్వడము, అది కూడా చాలా వాసనతో వాటరీగా లిక్విడీగా, లేదు అంటే థిక్గా ఉండిపోయి అలా అవడం, లేదు భార్యాభర్తలు కలిసిన తర్వాత వాళ్ళకి ఏమైనా బ్లీడింగ్ లాగా అవ్వడం, పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ లాగా కనిపించడం, కొంతమందికి మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా బాగా వెజైనల్ డిశ్చార్జెస్ అవ్వడం, లేదు అంటే బ్లీడింగ్ అవ్వడం, ఇట్లాంటివి ఏదన్నా కొద్దిపాటి తేడా కనిపించినా కూడా ఇమీడియట్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి దాన్ని ఇవాల్యుయేట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇస్ ఆల్వేస్ బెటర్. డాక్టర్ గారు, సర్వైకల్ హెల్త్ కోసం రెగ్యులర్గా స్క్రీనింగ్ అవసరం అంటారా? ఎస్, డెఫినెట్గా దేర్ ఆర్ గైడ్ లైన్స్ విచ్ ఆర్ మేడ్ అండి. అంటే గైడ్ లైన్స్ అంటే ఏంటి అంటే స్ట్రిక్ట్గా మనం పాటించాల్సింది ఏంటి అనేది. సో ఎవరైతే పెళ్ళి అయ్యి దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ అనుకుంటే అప్పటి నుంచి వీ షుడ్ స్టార్ట్ స్క్రీనింగ్ ద సర్విక్స్ విత్ ఫ్యూ టెస్ట్ దట్ ఆర్ అవైలబుల్. ఐడియలీ మనం ఏమంటామంటే 25 to 65 years లోపల ఉన్న వాళ్ళు ఉట్టి పాప్సిమియర్ చేయించుకుంటుంటే వన్స్ ఇన్ ఎవ్రీ 5 years చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పాప్సిమియర్తో పాటు HPV DNA టెస్టింగ్ అనేది చేస్తాం. ఒకవేళ పాప్సిమియర్ అండ్ HPV DNA టెస్టింగ్ కలిపి చేయించుకుంటుంటే వన్స్ ఇన్ ఎవ్రీ 3 years చేయించుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, సర్వైకల్ స్టెనోసిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? సర్వైకల్ స్టీనోసిస్ అంటే స్టీనోసిస్ బేసికలీ అంటే మూసుకుపోవడం. అదేంటి, ఆ సర్విక్స్ నేను ముందలు చెప్పినట్టు ఇట్స్ లైక్ అ హాలో ట్యూబ్. అది ఒకవేళ దానికి ఉండాల్సిన ఎలాస్టిసిటీ ఏదైనా కోల్పోయి అది గట్టిగా అయిపోవడం వల్ల, లేదు అంటే కంప్లీట్గా మూసుకుని ఉండడాన్ని సర్వైకల్ స్టీనోసిస్ అంటాం మనం. ఇది యూజువల్లీ ఎందుకు అవుతుంది అంటే ఇన్ కేస్ బాగా రికరెంట్గా ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఆ సర్విక్స్ మీద ఊరికే ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది హీలింగ్ టైం కూడా ఇవ్వకుండా ఒక్కొక్కసారి అది హీల్ అయ్యేది ఫైబ్రోసిస్తో హీల్ అవుతుంది. దాన్ని అది గట్టిగా అయిపోయి ఉండాల్సిన సాఫ్ట్నెస్ కోల్పోతే అది సర్వైకల్ స్టీనోసిస్ అంటాం. సమ్ టైమ్స్ మెనోపాజ్ అయిన లేడీస్లో ఆర్ సర్వైకల్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సర్విక్స్ అనేది మూసుకుపోతుంది. ఆర్ పోస్ట్ సర్జరీస్, ఒకవేళ సర్విక్స్ మీద ఇంతకు ముందర ఏదన్నా మనం అనుకున్నట్టు డిస్ప్లాస్టిక్ కండిషన్స్ ఏమన్నా ఉంటే వాటికి ఏమన్నా మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్, అంటే కన్జర్వేటివ్గా ఏమైనా సర్జికల్ ప్రొసీజర్స్ చేయించుకుంటే
యూట్రైన్ క్యాన్సర్స్ కానీ వెజైనల్ క్యాన్సర్స్ ఏదైనా ఉంది దానికి రేడియేషన్ ఇప్పించుకుంటే ఇవన్నీ ఆర్ మేజర్ కాజెస్ ఫర్ సర్వైకల్ స్టీనోసిస్. సో సింపుల్ ప్రొసీజర్స్ సచ్ as సర్వైకల్ డైలిటేషన్స్, ఒకవేళ క్యాన్సర్స్ ఏమీ లేకుండా ఉంటే సర్వైకల్ డైలిటేషన్ అనే ప్రొసీజర్ చేయించుకుంటే యూజువలీ దే విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ ది సర్వైకల్ స్టీనోసిస్. ఇది ప్రమాదకరమా డాక్టర్ గారు? ఒకవేళ క్యాన్సర్ అనేది మనం రూల్ అవుట్ చేసాము అంటే అది వేరియస్ అదర్ రీజన్స్ వల్ల వచ్చింది అంటే అది ప్రమాదకరమైంది కాదు. ఎస్ డాక్టర్ గారు, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే ఏంటంటారు డాక్టర్ గారు? ఇందాక లైక్ ఐ టోల్డ్ యూ, సర్విక్స్కి ఉండాల్సిన ఎలాస్టిసిటీ ఆర్ దాంట్లో ఉండాల్సిన టిష్యూ కంటెంట్ ఏదర్ కంజనైటల్గా అన్న అవ్వచ్చు, లేదు అంటే వేరియస్ అదర్ రీజన్స్ వల్ల అవ్వచ్చు. సో దీనివల్ల చాలామంది ప్రెగ్నెన్సీస్ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 3వ నెల నుంచి 6వ నెల లోపల ప్రెగ్నెన్సీ లాస్ అయింది అంటే వాళ్ళకి మిస్క్యారేజ్ అయిపోయింది, తెలియకుండా అయిపోయింది అని చాలామంది చెప్తారు. అంటే ఏంటి అంటే వాళ్ళ సర్విక్స్ అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీస్ని క్యారీ చేయలేకపోతుంది. దాన్ని సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అంటాం ఆర్ ఇన్కాంపిటెన్స్. అది కంజనైటల్గా కూడా అవ్వచ్చు కొంతమందికి, అంటే జన్మతః పుట్టుకతోనే సర్విక్స్ చిన్నగా పుట్టచ్చు వాళ్ళు, లేదు అంటే ఈ సర్విక్స్ వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ అది సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అవుతుంది. దానికి యూజువలీ మనం పేషెంట్స్కి కొంచెం ఎక్కువ బెడ్ రెస్ట్లో ఉండడం, అవాయిడ్ ట్రావెలింగ్ అని చెప్తాము. ప్రొజెస్ట్రాన్ థెరపీస్ అండ్ సర్వైకల్ స్టిచ్ చేయడం, డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్ అగైన్. కొంతమంది స్టిచ్ని ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ప్రొజెస్ట్రాన్ థెరపీ ప్రిఫర్ చేస్తారు. ఏదో ఒకటి వాట్ వర్క్స్ బెస్ట్ ఫర్ ద పేషెంట్ ఇస్ వాట్ వీ అడ్వైస్. సర్వైకల్ డిస్ప్లేసియా అంటే ఏంటి డాక్టర్ గారు? సర్వైకల్ డిస్ప్లేసియా అంటే అబ్నార్మల్ సెల్స్. అక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఆ జంక్షన్ ఏదైతే ఉందో లోపల ఒక రకమైన లేయర్ ఉంటుంది, ఎపిథీలియల్ లేయర్, బయట ఒక రకమైన లేయర్ ఉంటుంది. ఒకవేళ ఈ 2 లేయర్స్ దగ్గర ఆ ఉండే జంక్షన్లో ఏమన్నా అబ్నార్మల్ సెల్స్ గ్రో అవడం మొదలయ్యాయి అంటే దాన్ని సర్వైకల్ డిస్ప్లేసియా అని ఇస్తారు. ఈ సర్వైకల్ డిస్ప్లేసియా దాన్ని మనం ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అని కూడా అంటాం. సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ముందల ఇవి మనకి బయటపడతాయి మనం చేసుకునే స్క్రీనింగ్ టెస్ట్లో, పాప్స్మియర్స్లో. ఈ డిస్ప్లేసియా మళ్ళీ 3 రకాలు ఉంటాయి. CIN1, CIN2, CIN3 అంటాం. CIN1 అంటే ఎర్లీ డిస్ప్లేసియా, అది యూజువలీ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ అయిపోతుంది. CIN3 అంటే అది ఛాన్స్ ఆఫ్ బికమింగ్ అ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఈ డిస్ప్లేసియాలో ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, సర్వైకల్ పాలిప్స్ అండ్ సిస్కి డిఫరెన్స్ ఏంటంటారు? సర్వైకల్ పాలిప్ అంటే ఇట్స్ అ గ్రోత్, అంటే ఉన్న చోటు నుంచి చిన్నగా ఏదైనా ఎక్సెసివ్గా టిష్యూ పెరగడం. సర్వైకల్ సిస్ట్ అంటే ఈ సర్విక్స్లో ఉండే గ్లాండ్స్ అవి మూసుకోకుండా పోవడం వల్ల దాంట్లో ఉండే సెక్రీషన్స్ అన్నీ లోపలే ఉండిపోయి దాన్ని మనం నెబోథియన్ సిస్ట్ ఆర్ సర్వైకల్ నెబోథియన్ సిస్ట్ అంటాం, విచ్ ఆర్ కామన్. యూజువలీ దే మనకి వచ్చినప్పుడు రికరెంట్ వెజైనల్ డిశ్చార్జెస్తో, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్తో వస్తారు. బట్ ఈ పాలిప్స్ కానీ ఆర్ ఈ నెబోథియన్ సిస్ట్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ వెరీ బినైన్. అంటే అవి క్యాన్సర్కి లీడ్ చేసేది వెరీ వెరీ రేర్ సర్కమ్స్టాన్సెస్లో. డాక్టర్ గారు, సర్వైకల్ డిస్ప్లే కానీ లేదంటే పాలిప్స్ కానీ సిస్ట్లు కానీ ఆ క్యాన్సర్ని డెవలప్ చేయడానికి దోహదపడతాయి అనుకోవచ్చా? ఎస్, డిస్ప్లేసియా ఉంటే నేను ఇందాక చెప్పినట్టు CIN1, 2, 3 అని మనం మాట్లాడుకున్నాం. CIN1 అనే కండిషన్ ఉంది అంటే దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే ఎనీవేర్ బిట్వీన్ 1 to 5% ఛాన్స్ అది క్యాన్సర్ సర్విక్స్ అయ్యే ఛాన్స్. అలాగే CIN2 అంటే అబౌట్ 40 to 50% ఛాన్స్ రిగ్రెషన్, అంటే నార్మల్ సర్విక్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దెర్ ఇస్ అబౌట్ 15% ఛాన్స్ దట్ అది క్యాన్సర్ సర్విక్స్ అయిపోతుంది. ఈ డిస్ప్లేసియా 3 అంటే CIN3 అని ఏదైతే ఉందో అబౌట్ 10 to 30 years టైంలో అది అబౌట్ 35% ఆఫ్ ద పీపుల్లో ఇట్ విల్ బికమ్ క్యాన్సర్. సో డెఫినెట్గా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకుంటూ, పాప్స్మియర్ టెస్టులు చేయించుకుంటూ ఈ డిస్ప్లాస్టిక్ చేంజెస్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయించుకొని దానికి తగిన ట్రీట్మెంట్, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చేయించుకోవడం వల్ల క్యాన్సర్ సర్విక్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు.
డాక్టర్ గారు, ఇది ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ బిగ్గెస్ట్ క్యాన్సర్గా చెప్పుకుంటాం. మరి దీనికి ట్రీట్మెంట్ అనేది కష్టంగా ఉండొచ్చా? ఇట్ డిపెండ్స్ అండి. మనం ఏ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్లో మనం డిటెక్ట్ చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది సర్విక్స్కి మాత్రమే కన్ఫైన్ అయ్యి ఉండి అండ్ ఆ సర్విక్స్ నుంచి ఇంకా వేరే చోటకి స్ప్రెడ్ అవ్వకుండా ఆ సైజ్ ఆఫ్ ద క్యాన్సర్ కూడా వెరీ చిన్నగా ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ ఎర్లీ స్టేజ్. అంటే స్టేజ్ 1 సర్వైకల్ క్యాన్సర్లో ఉంటే సర్వైవల్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ సర్విక్స్, యూట్రస్ లేదు అంటే చుట్టుపక్కల ఆర్గన్స్, యూరినరీ బ్లాడర్ కావచ్చు, రెక్టమ్ కావచ్చు, వెజైనా కావచ్చు, ఒకవేళ అటు అంతా ఎక్స్టెండ్ అయితే దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్ సర్వైకల్ క్యాన్సర్. అట్లాంటి స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ కొంచెం లెస్. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో ఇది చూస్తామంటారు? ఇది జెనెటికల్ ప్రాబ్లం అనుకోవచ్చా? సో సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాం, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది. ఆర్ కొంతమందిలో పోర్ లైఫ్ స్టైల్ ఆర్ ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీ, రిజంప్షన్ ఆఫ్ ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీ అంటాం. అంటే ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ చాలా యంగ్ టీనేజ్ నుంచి స్టార్ట్ అయ్యి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ కానీ, ఒకవేళ లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో, కామన్గా ఎక్కువ స్మోకర్స్లో, ఇట్లాంటి వాళ్ళలో ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ అ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ వెరీ వెరీ హై అని చెప్పుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? సో ఫస్ట్లీ మన దగ్గర వీ హ్యావ్ వండర్ఫుల్ టెస్ట్ దట్ ఆర్ అవైలబుల్. ప్యాప్ స్మియర్ అంటాం, అది ఎదర్ కన్వెన్షనల్ స్మియర్గా చేయించుకోవచ్చు, లేదంటే లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అంటాం. అలాంగ్ విత్ దాట్ మనం హెచ్పివి కాంప్రిహెన్సివ్ టెస్టింగ్ అని చేస్తాం అలాంగ్ విత్ ప్యాప్ స్మియర్. అదేంటి అంటే హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ డిఎన్ఏ కూడా ఏమైనా ఆల్రెడీ మల్టిప్లయింగ్ అయ్యే స్టేట్లో ఉందా, అక్కడ సర్విక్స్ దగ్గర నుంచి మనం తీసిన లిక్విడ్లో అవి గ్రో అవుతుందా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సస్పిషన్, మనకి ఏదైనా అబ్నార్మల్ సెల్స్ లేకపోతే ఆ చిన్న చిన్న పుండ్లు అల్సర్స్ లాగా ఉన్నాయి సర్విక్స్ మీద అంటే కాల్పోస్కోపీ, లేదు అంటే గైడెడ్ బయాప్సీ అంటాం. అక్కడ ఎక్కడైతే అట్లా ఉందో అక్కడి నుంచి మనం సర్వైకల్ బయాప్సీ తీసుకుని, లేదు అంటే ఎండోసర్వైకల్ స్క్రేపింగ్స్ తీసుకుని అవి ల్యాబ్కి పంపించి ఏమన్నా అబ్నార్మల్ సెల్స్ ఆర్ క్యాన్సరస్ సెల్స్ అనేవి డెవలప్ అవుతున్నాయా అనేది చూసుకోవచ్చు. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి ఎరీట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ ఏంటంటారు? ఎస్, డెఫినెట్గా ఫస్ట్ థింగ్ ఈజ్ ద బెస్ట్ విజువలైజేషన్ ఆఫ్ ద సర్విక్స్ అండి. అంటే మనకి ఎటువంటి కొద్దిపాటి సిమ్టమ్స్తో వాళ్ళు మన దగ్గరకు వచ్చినా కూడా రెగ్యులర్గా మనం స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే దట్ ఈస్ ద ఫస్ట్ లుక్ ఎట్ ద సర్విక్స్. ఆ గర్భసంచి ముఖద్వారం వెజైనా నుంచి వి పుట్ అ స్పెక్యులమ్ అండ్ దాన్ని చూస్తాం సర్విక్స్ ఎలా కనిపిస్తుంది. టు లుక్ ఎట్ ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకవేళ క్యాన్సర్ ఉంది అంటే మనం చూడంగానే దాన్ని పట్టుపట్టేయచ్చు. ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ డయాగ్నోస్ చేసుకోవడానికి మనకి ప్యాప్ స్మియర్ చేయించుకోవచ్చు. అలాగే ఈ ప్యాప్ స్మియర్లో ఎల్బీసీ అండ్ కన్వెన్షనల్ స్మియర్ అలాంగ్ విత్ దట్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ చేయించుకోవచ్చు. అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అంటే నెక్స్ట్ హయ్యర్ మొడాలిటీ దట్ ఇస్ కాల్పోస్కోపీ, విజువలైజేషన్ ఆఫ్ ద సర్విక్స్, దాని అడ్జసెంట్ స్ట్రక్చర్స్ మొత్తం. ఆ కాల్పోస్కోపీ చేసినప్పుడు మనకి అవసరము అని ఫీల్ అవుతాయి, వి విల్ డూ అ గైడెడ్ బయాప్సీ. ఆ చిన్న ఎక్కడైతే అబ్నార్మల్ లేయర్ అని మనకి అబ్నార్మల్ పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ అని కనిపించిందో మనం అక్కడి నుంచి చిన్న ముక్క తీసుకుని వి సెండ్ ఇట్ టు ద ల్యాబ్ ఫర్ బయాప్సీ. లేదు కొంచెం సర్విక్స్ ఉండాల్సిన కన్సిస్టెన్సీ కంటే అంటే మెత్తగా ఉండకుండా ఏమైనా గట్టిగా ట్యూబ్ లాగా అయిపోతుంది అంటే దాని ఎండోసర్వైకల్ స్క్రేపింగ్స్, బయాప్సీలు కూడా ఒక్కొక్కసారి తీసి మన ల్యాబ్కి పంపిస్తాం. దాంట్లో మనకి అబ్నార్మాలిటీ ఉంది అంటే దాన్ని గ్రేడ్ చేసుకొని ఏ స్టేజ్లో ఉంది, ఎలాగుంది చేసుకొని కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేసుకోవాలా లేకపోతే డెఫినెటివ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలా అనేది కూడా చూసుకోవడానికి మన దగ్గర అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ గారు, పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? సో అగైన్ మనం ఏ స్టేజ్లో దాన్ని పట్టుకున్నాము అనేది, ఎర్లీ స్టేజ్లో తీసుకున్నాము అండ్ డిపెండింగ్ అపాన్ ది ఏజ్, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్ ఉన్నారనుకోండి, అంటే పెళ్ళి అయ్యి మేబీ ఇంకా పిల్లలు ప్లాన్ చేసుకోలేదు, మనం డయాగ్నోస్ చేసినప్పుడు ఉట్టి ఆ సిఐఎన్ స్టేజ్లోనే ఉంది ఆర్ హై గ్రేడ్ స్క్వామస్ ఆర్ లో గ్రేడ్ స్క్వామస్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాజమ్ అంటే హెచ్ఎస్ఐఎల్, ఎల్ఎస్ఐఎల్ అట్లా ఉంటే లోకల్ ట్రీట్మెంట్స్, అది ఎర్లీ స్టేజెస్లో క్రయోథెరపీ అని ఇస్తాం, అంటే ఐస్ థెరపీ టు ద సర్విక్స్.
అది ఆ ఏరియా ఆఫ్ ద సర్విక్స్ మనం ఐస్ థెరపీ ఇవ్వడం వల్ల అది హీల్ అయ్యి అబ్నార్మల్ సెల్స్ అన్ని దాని పాటుకు అవే షెడ్ అయిపోయేలాగా చూసుకుంటాం. లేదు అంటే లీప్, కోనైజేషన్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ఎఫెక్టెడ్ ఏరియా వరకు మనం కట్ చేసేసి తీసి అది బయోప్సీకి పంపుతాం. దాన్ని వైడ్గా చూసుకుంటే ఇన్ కేస్ అబ్నార్మల్ సెల్స్ కానీ ప్రీ క్యాన్సరస్ సెల్స్ కానీ ఉన్న దాని నుంచి ఒక 1 to 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ నార్మల్ సెల్స్ ఉండేదాకా చూసి మనం దాన్ని ఎక్సైజ్ చేసుకుంటాం. ఆర్ ట్రెకిలెక్టమీ అంటాం, వేర్ అ పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ ఇస్ కట్ ఆఫ్ సో దట్ ఈ క్యాన్సర్ ఉన్నంత వరకు ఆ సర్విక్స్ని తీసేసి మిగతా. ఓన్లీ రీజన్ ఫర్ దీస్ కన్జర్వేటివ్ ప్రొసీజర్స్ ఇస్ వాళ్ళు రేపు పొద్దున పిల్లలు కావాలి అని అనుకుంటే అప్పుడు దే స్టిల్ విల్ స్టాండ్ అ ఛాన్స్ అనమాట. వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కానీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి కానీ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఒకవేళ అడ్వాన్స్డ్ స్టేజెస్లో మనం డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ అనేది కీమోథెరపీ, రేడియేషన్ అవుతుంది. యాజ్ ద స్టేజ్ ప్రోగ్రెసెస్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఫర్టిలిటీని ఏ విధంగా కాపాడుకోవచ్చు అంటారు? ఈ లోకల్ కన్జర్వేటివ్ సర్జరీస్ నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడానో ఉట్టి సర్విక్స్ వరకు ఎర్లీ స్టేజెస్లో తీసేసి చేసుకుంటే దానివల్ల ఫర్టిలిటీని కాపాడుకోవచ్చు. ఒకవేళ అడ్వాన్స్ స్టేజెస్లో వాళ్ళు వచ్చారు మనకి అంటే వీ కెనాట్ హెల్ప్ ఇట్. ఒకవేళ ఎర్లీ స్టేజెస్లోనే వచ్చేస్తే మన క్యాన్సర్కి ట్రీట్మెంట్ మొదలు పెట్టేసే ముందలే ఊసైడ్ ప్రిజర్వేషన్, ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది మనం ముందలే చేసుకోవచ్చు. అంటే ఎగ్స్ని తీసి ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ ప్రొసీజర్స్ చేసుకుని సర్విక్స్ని కూడా కాపాడుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లోనే అవుతాయి. అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో మనకి డిసీజ్ పేషెంట్ సర్వైవల్ మోర్ ఇంపార్టెంట్ దాన్ థింకింగ్ అబౌట్ కన్జర్వేటివ్ అండ్ ఫర్టిలిటీ స్పేరింగ్ ఆప్షన్స్ ఫర్ దెమ్. డాక్టర్ గారు, ఎవరు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలంటారు అండ్ ఏజ్లో తీసుకుంటే బెటర్ అంటారు? కొంతమంది మధ్య కాలంలో సర్జరీ అప్పుడే డైరెక్ట్గా తీసేసుకుంటున్నారు, అలా తీసుకోవడం బెటర్ అంటారా అండ్ ఏజ్ ఉన్న వరకు తీసుకోవచ్చు అంటారు? సో ఇప్పుడు అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ హెచ్పివి అవేర్నెస్ అనేది మనం పెంచాలి. చాలామంది అందరూ గైనకాలజిస్ట్, డాక్టర్స్, వేరే సెలబ్రిటీస్ కానీ చాలామంది దే కీప్ టాకింగ్ అబౌట్ హెచ్పివి వ్యాక్సినేషన్. ఇదేంటి అంటే మనకి ఈ హెచ్పివి మనకి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం దట్ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెచ్పివి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి మనకు వండర్ఫుల్ వ్యాక్సినేషన్స్ అనేవి వచ్చేసాయి. ఇంతకు ముందల ఈ హెచ్పివికి చాలా స్ట్రెయిన్స్ ఉన్నాయండి. సో మన దగ్గర ఎర్లియర్ మనకి ఓన్లీ 4 స్ట్రెయిన్స్కి వ్యాక్సినే ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్డ్గా గార్డసిల్ 9 అని అంటే 9 స్ట్రెయిన్స్ ఆఫ్ హెచ్పివి కవర్ అయ్యే వ్యాక్సిన్ మనకు వచ్చేసింది. ఈ వ్యాక్సిన్ ఎవరిలో యూస్ఫుల్ అంటే మనం యాజ్ యంగ్ యాజ్ 9-year-old చైల్డ్ నుంచి ఇప్పుడు యాక్చువల్లీ పీడియాట్రిషియన్స్ అందరూ కూడా 9 to 11 yearsకి ఈ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ ఇవ్వాల్సి ఉంటుంది. ఉట్టి ఆడపిల్లలకే సర్విక్స్ ఉంది కదా, ఆడపిల్లలకే ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వాలా అంటే కాదు. హెచ్పివి ఇన్ఫెక్షన్ మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డ్యూరింగ్ దేర్ యాక్ట్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ వాట్ ఎవర్. సో అందుకని బోత్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేబీ డాక్టర్ గారు మేము 9 to 11 years అప్పుడు ఈ వ్యాక్సిన్ వేయించుకోలేదు, తర్వాత కూడా వేయించుకోలేదా అని చాలామంది మమ్మల్ని వచ్చి అడుగుతూ ఉంటారు. సో దట్స్ ఏంటి అంటే డెఫినెట్గా సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. మనం 9 to 11 years మధ్యలో వాళ్ళకి హెచ్పివి వ్యాక్సినేషన్ ఇచ్చామంటే వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే వాళ్ళ బాడీ ఈ వ్యాక్సిన్కి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ నెవర్త్లెస్ ఒకవేళ అది 11 years తర్వాత ఇచ్చినా కూడా బిఫోర్ దే గెట్ మ్యారీడ్ అండ్ హ్యావ్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కూడా తీసుకోవచ్చు. సే మేబీ 20-25 years. ఈ వ్యాక్సిన్ ఎప్పుడు దాకా ఇవ్వచ్చు అంటే అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్, ఇండియన్ గైడ్ లైన్స్ 45 years దాకా తీసుకోవచ్చు అని అంటారు. డాక్టర్ గారు, కొంతమంది పిల్లలు మెచ్యూర్ అయినాక తీసుకోవచ్చా లేదా అని పేరెంట్స్కి కొంతమందికి డౌట్స్ వస్తుంది. బికాస్ మీరు చెప్పినట్టుగా 9 to 11లో కొంతమంది 10 years 11 years కూడా ఈ మధ్య కాలంలో మెచ్యూర్ అవుతున్నారు. మరి అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు అంటారా? ఎస్, అబ్సల్యూట్లీ. 45 years దాకా ఈవెన్ బియాండ్ దట్ అవసరం అవుతే మనం అందరికీ ఇచ్చేస్తాం. ఓన్లీ థింగ్ దట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ పిల్లలు 15th birthday దాకా అంటే 15 years లోపల అవుతే 2 doses ఆఫ్ హెచ్పివి వ్యాక్సినేషన్ సరిపోతుంది. అంటే ఫస్ట్ డోస్ ఈరోజు తీసుకుంటే సెకండ్ డోస్ 6 months తర్వాత తీసుకోవాలి. సో ఆ గ్యాప్ అనేది
పెట్టుకోవాలి. సపోజింగ్ సెకండ్ డోసు 6 monthsకి మర్చిపోయారు, 1 yearకి గుర్తొస్తుంది. 1 yearకి మళ్ళీ వాళ్ళు సెకండ్ డోస్ తీసుకొచ్చా అంటే లేదు, మళ్ళీ దే హ్యావ్ టు రిపీట్ బోత్ ద డోస్, ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్. ఒకవేళ 15 years తర్వాత అంటే 15th birthday అయిపోయింది అంటే దాని తర్వాత నుంచి ఎవరు HPV వ్యాక్సినేషన్ తీసుకున్నా అది 3 doses తీసుకోవాలి. సో ఫస్ట్ డోస్ ఈరోజు తీసుకుంటే సెకండ్ డోస్ విల్ బి 2 months ఫ్రమ్ టుడే అండ్ ద థర్డ్ డోస్ విల్ బి 6 months ఫ్రమ్ టుడే. దీనిలో ఏ ఒక్క డోస్ మర్చిపోయినా కూడా మళ్ళీ స్కెడ్యూల్ మొత్తం రిపీట్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఆ వ్యాక్సిన్ వల్ల మన బాడీకి వచ్చే ప్రొటెక్షన్ అనేది తగ్గుతుంది, ఉండాల్సిన రెస్పాన్స్ అనేది రాకుండా. డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా తీసుకోవచ్చండి, వాళ్ళకి ఏమైనా ఏజ్ క్రైటీరియా ఉంటుందండి? మరి సేమ్ ఇలాగే 9 to 11 yearsలో ఉన్న అబ్బాయిలను పట్టుకుని ఇచ్చేసేయాలి. లేదు అంటే నెవర్లెస్ ఎప్పుడన్నా కూడా తీసేసుకోవచ్చు. లెట్ దెమ్ బి మోర్ దెన్ 11 years, మోర్ దెన్ 15 years, పెళ్ళైన తర్వాత కానీ ఎప్పుడన్నా కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, కానీ నష్టం అనేది ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత అంటున్నారు, ఏజ్ క్రైటీరియా ఇప్పుడు 45 అనుకోవచ్చా మేడం? ఎస్, తీసుకోవచ్చు. 45 బిలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ మగవాళ్ళలో సర్విక్స్ ఉండదు కదా, మరి ఎందుకు తీసుకోవాలి అని కూడా అడగచ్చు. హెచ్పివి ఉట్టి సర్వైకల్ క్యాన్సర్కే కారణం కాదు. హెచ్పివి అనే ఇన్ఫెక్షన్ ఏనల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, వజైనల్ క్యాన్సర్, ఏనోరెక్టల్ క్యాన్సర్స్, ఓరల్ థ్రోట్ క్యాన్సర్స్, ఇవన్నిటికీ కూడా ప్రివెన్షన్ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది. సో అందుకని ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఈ మిగతా క్యాన్సర్స్ అన్నిటికీ కూడా హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రివెంటివ్గా యాక్ట్ చేస్తుంది, కాబట్టి డెఫినెట్గా అందరూ తీసుకోవాల్సిందే. మేడం డాక్టర్ గారు చైల్డ్ బర్త్ తర్వాత సర్వైకల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలంటారు? సో చైల్డ్ బర్త్ తర్వాత ఇప్పుడు డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ, నార్మల్ డెలివరీ కానీ లేదు అంటే ఇన్ఫ్యాక్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఓన్లీ ఈ సర్విక్స్ అనేది చాలా హార్మోనల్ చేంజెస్కి లోబడి ఉంటుంది. మన బాడీలో ప్రెగ్నెన్సీలో అయ్యే హార్మోనల్ చేంజెస్ కానీ తర్వాత డెలివరీ అయిన తర్వాత అయ్యే హార్మోనల్ చేంజెస్ కానీ ఈ సర్విక్స్ అనేది చాలా డైనమిక్గా చాలా చేంజెస్ గురవుతుంటుంది. సో మన చైల్డ్ బర్త్ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 6 weeksకి డాక్టర్ ఎప్పుడైతే మిమ్మల్ని చెకప్కి పిలుస్తారో అప్పుడు డెఫినెట్గా వెళ్ళి ఒక 6 weeks ఫస్ట్ చెకప్ 1 week 2 weeksకో పిలుస్తారు, దాని తర్వాత 6 weeksకి పిలుస్తారు, దాని తర్వాత 6 monthsకి పిలుస్తారు. అప్పుడు వెళ్ళి కింద నుంచి నేను చెప్పినట్టు ఒక స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఈ చైల్డ్ బర్త్ ప్రాసెస్ వల్ల ఆయన చేంజెస్ సరిగ్గా హీల్ అయ్యాయా లేదా అనేది ఎగ్జామిన్ చేయించుకొని చూయించుకోవాలి. అవసరం అవుతే ఇన్ కేస్ పాప్స్మియర్ మిస్ అవుతే ఆ టైంలో ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఎవరన్నా వాళ్ళని మనం పట్టుకుని పాప్స్మియర్ చేయించడానికి దట్ ఈస్ ద రైట్ టైం. ఎందుకంటే బేబీ చెకప్ కోసం అట్లీస్ట్ హాస్పిటల్కి వస్తారు, అదర్వైజ్ హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకొని పాప్స్మియర్ చేయించుకోవాలి అంటే టు కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఓన్లీ చాలాసార్లు డిఫికల్ట్ అవుతుంది. డాక్టర్ గారు మెనోపాజ్ తర్వాత సర్వైకల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలంటారు? సో మెనోపాజ్ అంటే ఏంటి అంటే హార్మోన్స్ అన్నీ పాజ్లోకి వెళ్ళిపోయాయి. ఫీమేల్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏవైతే ఈ సర్విక్స్కి ఉపయోగము అవన్నీ ఆగిపోవడం వల్ల ఈ సర్విక్స్లో కూడా చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ చేంజెస్ వల్ల ఒకవేళ వాళ్ళకి ఏమైనా అప్పుడప్పుడు ఏదైనా వాటరీ డిశ్చార్జ్ లాగా అవుతుంది, వైట్ డిశ్చార్జ్ లాగా అవుతుంది, ఎందుకంటే అక్కడ ఉండే స్కిన్ ఎపిథీలియం కూడా చాలా పల్చగా అయిపోతుంది. హార్మోన్స్ మెనోపాజ్ అనేది యూజువల్గా ఏజ్ క్రైటీరియాలు ఎక్కువగా చూస్తుంటాం, ఏజ్ వాళ్ళు యావరేజ్గా ఇండియన్ ఉమెన్ మనం ఏం చూస్తాము అంటే మెనోపాజ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 47 to 48 years అనేది అటైన్ చేస్తూ ఉంటారు. ఒక 5 years బిఫోర్ దే యాక్చువల్లీ అటైన్ మెనోపాజ్ అంటే సే ఒక 43-44 years నుంచే వాళ్ళకి పెరిమెనోపాజల్ చేంజెస్ అనేవి మొదలైపోతాయి. అండ్ ఈ 48 అంటే డెఫినెట్గా అందరికీ 48కే వస్తుంది అంటే అది కాదు, ఒక 2 to 3 years అటు ఇటు అవుతుంది. కొంతమందికి 50-52 years కూడా వస్తుంది. మెనోపాజ్ అయిపోయింది కదా నేను ఇంకా అసలు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే అవసరమే లేదు అని అయితే అనుకోకూడదు. సో డెఫినెట్గా మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి అంటిల్ దే ఆర్ మనం అనుకున్నట్టు 65 years దాకా 3 years కానీ 5 years కానీ డిపెండింగ్ అపాన్ వాట్ టెస్ట్ దే హ్యాడ్ బిఫోర్, పాప్స్మియర్ టెస్ట్, హెచ్పివి DNA టెస్ట్ చేయించుకున్నారా లేదా అని చూసుకుని
దానికి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.